మాజీ మంత్రి విడుదల రజనీకి పోలీసులకు మధ్య జరిగిన ఒక సంఘటన గురించి మాట్లాడుకుందాం. అసలేం జరిగింది, దానికి దారితీసిన పరిస్థితులేంటి, ముఖ్యాంశాలేంటి? సరే, అయితే మొదటగా చిలకలూరుపేట నియోజకవర్గంలో నాదెండ్ల మండలం ఉంది గదా, నాదెండ్ల మండలం. అక్కడి జంగాలపల్లి గ్రామంలో ఆ మధ్య యాక్సిడెంట్ అయిన ఒక పార్టీ నాయకుడు సీతారామరెడ్డి అని ఆయన్ని పరామర్శించడానికి వెళ్లారట. అక్కడ ఆ పరామర్శ కార్యక్రమం అయిపోయి తర్వాత ఎడ్లపాడులో ఇంకో ప్రోగ్రాం ఉందట. దానికి వెళ్లడానికి కారు ఎక్కుతుండగా అదే టైంలో రూరల్ సీఐ సుబ్బనాయుడు ఇంకా నాదెండ్ల ఎస్ఐ కొంతమంది పోలీసులు అక్కడికొచ్చారు హడావుడిగా. మరి అంత హడావుడి ఎందుకు చేస్తున్నారని రజనీగారు అడిగితే ఆమె అనుచరుడు శ్రీకాంత్ రెడ్డిని అరెస్టు చేయడానికి వచ్చామని పోలీసులు చెప్పారని. ఏం కేసు, వివరాలు చెప్పండి అని అడుగుతూనే ఆమె కారెక్కుతున్నారట. అప్పుడే పోలీసులు కేసులున్నాయి, ఎఫ్ఐఆర్లున్నాయి, తీసుకెళ్లాలి అన్నారని. అయితే ఇక్కడ ఎఫ్ఐఆర్ కాపీ అంటే కేసు నమోదు చేసిన మొదటి నివేదిక కాపీ చూపించకుండానే ఏదైనా ఉంటే చెప్పండి, మేమే వస్తాం స్టేషన్కి, సహకరిస్తాం అన్నా కూడా వినలేదట. ఇక్కడ్నుంచే పరిస్థితి కొంచెం సీరియస్ అయినట్టుంది. ఆ సీఐ సుబ్బనాయుడు గారు తన డ్యూటీ మరిచిపోయి ఒక అధికారిలా కాకుండా అచ్చుముక టీడీపీ కార్యకర్తలా ప్రవర్తించారని, తాను ఒక మహిళ అని, మాజీ మంత్రిని అని కూడా చూడకుండా బెదిరించారని చాలా తీవ్రంగానే విమర్శించారాయన్ని. ఆ సీఐ తన మీదకు దూసుకొచ్చారు. కారు డోరు తీసి బయటకు లాగే ప్రయత్నం కూడా చేశారని, అంతేకాదు మీ మీద అసాల్ట్ కేసులు పెడతాం అని బెదిరించారు. అంటే దాడి చేశారని కేసు పెడతామని. అంత జరుగుతున్నా తాను మాత్రం సీఐ గారు అని గౌరవంగానే పిలిచానని, అయినా ఆయన పట్టించుకోలేదని ఆమె చెప్తున్నారు. ఆ టైంలో ఆ సీఐ గారికి ఫోన్లు కూడా వస్తున్నాయి. మా ప్రెషర్స్ మాకున్నాయి అన్నట్టుగా ఆయన మాట్లాడారని. అంటే ఎవరో పైవాళ్ల మెప్పు కోసమే ఇదంతా చేశారనేది ప్రధాన ఆరోపణన్నమాట. ఒక మాజీ మంత్రి, అందులోనూ ఒక మహిళ పట్ల అలా ప్రవర్తించడం సరికాదని రాష్ట్ర ప్రజలంతా చూశారని. అయితే ఆమె దీన్ని కేవలం ఆ ఒక్క అరెస్టు ప్రయత్నంగా చూడట్లేదు. ఇదంతా ఏదో పెద్ద ప్లాన్లో భాగమన. అంటే ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన దగ్గర్నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్ల మీద కక్ష సాధింపు చర్యలు పెరిగాయి. అవును, దాని కొన్ని ఉదాహరణలు. గతంలో ఏదో ధర్నా చేస్తే తన మీద, తన పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టారు. ఇంకా 80 ఏళ్ల వయసున్న తన మామయ్య మీద కూడా కేసు పెట్టారు. అదీ కాక జర్మనీలో ఉన్న తన మరిది మీద కూడా కేసులు పెట్టారు. ఇవన్నీ కావాలనే చేస్తున్న వేధింపు, కత్తి చూపించి బెదిరించినట్టు ఎక్స్టార్షన్ కేసులు, అంటే బలవంతపు వసూలుల కేసులన్నమాట. ఇంకా లంచం తీసుకున్నారని కట్టుకథలతో కేసులు, ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, ఇలాంటి సీరియస్ సెక్షన్ల కింద కేసులు పెడుతున్నారు. ముఖ్యంగా చిలకలూరిపేట నియోజకవర్గంలో తనను, తన కుటుంబాన్ని, తన ముఖ్య అనుచరులను టార్గెట్ చేయడం ద్వారా. అంటే ఆమె నియోజకవర్గంలో తిరగకూడదని, కార్యకర్తలకు ధైర్యం చెప్పకుండా చేయాలని. ఇలాంటి సీరియస్ కేసుల్లో ఇరికిస్తే బెయిల్ రావడం కష్టమవుతుంది కదా. రాజకీయంగా దెబ్బతీయడానికి ఇదొక మార్గం అనుకుంటున్నారన్నమాట. మరి దీనంతటి అర్థమేం? కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నందుకు, ఓడిపోయినా సరే పార్టీకి అండగా నిలబడుతున్నందుకు తమపై ఈ దౌర్జన్యాలు, ఈ అక్రమ కేసులు, అరెస్టులు జరుగు. కానీ సీఐ మాత్రం చాలా మితిమీరి ప్రవర్తించారని. ఇక ఆ శ్రీకాంత్ రెడ్డి అరెస్టు విషయానికొస్తే మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో పోలీసులు అతన్ని తీసుకెళ్లారట. కాని గంటలు గడిచినా సాయంత్రం వరకు కూడా ఏ స్టేషన్లో ఉన్నాడో చెప్పలేదని, అసలు అరెస్టు చూపించలేదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడొక లీగల్ పాయింట్ ఉంది చూడండి. ఒకరిని అదుపులోకి తీసుకుంటే వారిని ఎక్కడ ఉంచారో కుటుంబ సభ్యులకు గాని, లాయర్కు గాని చెప్పాలి. అది చెప్పకపోవడం చట్టప్రకారం సరైంది కాదు. అవును, అందుకే దీని కిడ్నాప్ లాంటిది అని అనడంలో ఆ ఆందోళన కనిపిస్తోంది. డీఎస్పీ గారు, ఎస్పీ గారు ఫోన్లు కూడా ఎత్తలేదట. సీఐ కూడా అందుబాటులో లేరని. అందుకే పోలీసులు ఇలా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఊరుకోమని, ఖచ్చితంగా కోర్టుల ద్వారానే తేల్చుకుంటామని, హైకోర్టు వరకు వెళతామని. ఇన్ని జరుగుతున్నా ఆమె మాత్రం వెనక్కి తగ్గేది లేదంటున్నారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా భయపడేది లేదని చాలా స్పష్టంగా చెప్పారు. ప్రజలిదంతా గమనిస్తున్నారని, టైం వచ్చినప్పుడు దీనికి సరైన జవాబు చెప్తారని, పరిణామాలు ఉంటాయని కూడా ఆమె అన్నారు. ఇది కేవలం ఒక వ్యక్తి అరెస్టు వ్యవహారం కాదు, ఒక పెద్ద రాజకీయ కక్ష సాధింపులో భాగం. రాజకీయ ప్రత్యర్థులపై కావాలనే అక్రమ కేసులు పెడుతున్నారు. అదే సమయంలో ఎంత ఒత్తిడి వచ్చినా తాము, తమ కార్యకర్తలు ధైర్యంగా ఉంటామని. ఈ మొత్తం విషయం విన్న తర్వాత శ్రోతలు ఆలోచించాల్సిన ఒక ప్రశ్న ఉంది. ఒకవైపు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, మరోవైపు శాంతి భద్రతలు చూడాల్సిన పోలీస్ వ్యవస్థ.
వీరి మధ్య ఇలాంటి బహిరంగ ఘర్షణ వాతావరణం ఏర్పడితే అది క్షేత్రస్థాయిలో ప్రజల మీద, కార్యకర్తల మీద, మొత్తం రాజకీయ వాతావరణం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఇది మనం ఆలోచించాల్సిన విషయం.